గౌరవనీయులైన ఎంయుఓ సార్ గారు, ఎంయుఓ మేడం గారు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఇతర అధికార అనధికారుల అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఇక ఈరోజు భర్తృహరి గారు రచించిన సంస్కృత శ్లోకంతో నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. కేయూరాని న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు. పూలమాలలు, పరిమళ ద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించేవే. క్షీణించని మంచి మాటయే సిసలైన ఆభరణం. అలాంటి మంచి సంస్కారాన్ని నేర్పించే గురువులందరికీ వందనాలు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పౌరుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవితము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే. దొంగలచే దొంగలింపబడనిది విద్య. మానవులకు అందం విద్య. అది కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది. విద్యయే గురువు. విదేశాలలో బంధువు. రాజులచే పూజింపబడేది విద్య. ఈ భూమిపై విద్యకు సాటిధనము ఏదీ లేదు. అటువంటి విద్య తెలియనివాడు మనిషేనా అని దీని భావము. బట్ట మురికిని సబ్బు పోగొట్టినట్లు విద్య సుంఠతనాన్ని అట్లు వీడగొట్టు. విద్యకంతటి ఘనత కలదు. భర్త పోవచ్చు ఒకనాడు భార్య నిడిచి, తనయుడు తన దారి తాపోవచ్చు తండ్రి నిడిచి. కానీ విద్య వచ్చిన పోదు. అన్ని దానాల కన్నా విద్యాదానం మిన్న. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన విద్యను బోధించేవారే గురువులు. గు అంటే చీకటిని, రు అంటే రూపుమాపి, ఉ అంటే వెలుగును ప్రసాదించేవారే గురువులు. గురువు అనే పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, బోధకుడు, శిక్షకుడు లాంటి పదాలను గురువుకు పర్యాయ పదాలుగా మనము ఉపయోగిస్తాము. విద్యార్థులను దగ్గర కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు. బోధ చేసేవాడు బోధకుడు. శిక్షణ ఇచ్చేవాడు శిక్షకుడు. విద్యార్థులు ఆచరించవలసిన విధి విధానాలను శాసించి ఆచరింపచేసేవాడు ఆచార్యుడు. ఇంకా చదువు చెప్పేవారే కాక తల్లిదండ్రులు, పెద్దలు, పూజనీయులు, హితం చెప్పేవారిని కూడా గురు శబ్దంతో గౌరవిస్తాం. భారతీయ సంస్కృతికి ప్రధాన గ్రంథాలైన భారత, భాగవత, రామాయణ గ్రంథాలను పరిశీలిస్తే ప్రసిద్ధులైన గురువులు, వారి నుండి ఈ తరానికి కావలసిన వ్యక్తిత్వ వికాస పాఠాలను మనము ఎన్నో తెలుసుకోవచ్చు. మన పురాణాలు కూడా గురువుకు చాలా ప్రాధాన్యతనిచ్చాయి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువును పరబ్రహ్మతో సమానంగా పోల్చడం జరిగింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి, తండ్రి తర్వాత స్థానాన్ని గురువుకు ఇవ్వడం జరిగింది. కబీరు మాటల్లో చెప్పాలంటే గురువు, గోవిందుడు ఒకేసారి సాక్షాత్కరిస్తే ఆయన మొదటగా గురువునే నమస్కరిస్తానంటాడు. భగవంతుడు
నీ ఎలా చేరుకోవాలో తెలియజేసినవాడు గురువు కనుక మొదట నేను గురువునే నమస్కరిస్తాను అంటాడు. అమ్మలోని మంచితనం, చందమామ చల్లదనం, సూర్యునిలోని వెచ్చదనం, గురువాక్కులలో కమ్మదనం ఇలయందు విలలేనివి. ఉపాధ్యాయుడు అనేవాడు ఒంట్లో నలతగా ఉన్నా, ఇంట్లో ఇబ్బందులు ఉన్నా, మనసులో వెతలు ఉన్నా, సమాజం నుండి సమస్యలు ఎదురైనా వాటినన్నింటినీ తరగతి గది బయటే వదిలి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేవాడు. మరికొంతమంది విద్యావేత్తలు గురువును తోటమాలితో పోల్చారు. పాఠశాలను తోట అనుకుంటే పూల మొక్కలు విద్యార్థులతో వాటిని జాగ్రత్తగా సంరక్షించే తోటమాలే ఉపాధ్యాయుడు. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, స్కూల్ ఈజ్ ఎ టెంపుల్, టీచర్ ఈజ్ వర్షిపర్, చిల్డ్రన్ ఆర్ గాడ్. ఇక సైన్స్ పరిభాషలో చెప్పాలంటే మన శరీరంలోని గుండె ఎలాగైతే శరీరం నుండి చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు మంచి రక్తాన్ని శరీర భాగాలకు పంపు చేస్తూ నిరంతరం కొట్టుకుంటూ అలాగే ఉంటుందో, సమాజం నుండి చెడును తొలగిస్తూ మంచిని సమాజానికి అందిస్తూ నిరంతరం పరిశ్రమించే కార్మికుడే ఉపాధ్యాయుడు. ముడి బంగారం లాంటి విద్యార్థులను అందమైన బంగారు ఆభరణాలుగా తీర్చిదిద్దే కంసలివాడే ఉపాధ్యాయుడు. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఉపాధ్యాయులకు ఒకరోజు ఉండాలి కదా. ఉపాధ్యాయులందరూ కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, నా పుట్టినరోజు నాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని. ఆ తర్వాత ఆ రోజు నుండి మనము సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1888లో ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో తిరుత్తని గ్రామంలో వీరస్వామి సీతమ్మల ఆరుగురి సంతానంలో రెండవ వాడే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వీరు ఏకసంతాగ్రహి, చుక్కల్లో చంద్రుడు. కేవలం 25 రూపాయల జీతానికి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ స్వతంత్ర భారతావని మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా 10 ఏళ్ల పాటు, భారత రాష్ట్రపతిగా 5 ఏళ్ల పాటు చక్కటి పాలనను అందించారు. రష్యాలో 1949లో భారత రాయబారిగా నెహ్రూ గారిచే నియమింపబడిన రాధాకృష్ణన్ యునెస్కో రూపకర్తల్లో ఒకరు. తన పదవీ కాలంలో ఆయన 3 ప్రధానులతో వ్యవహరించవలసి వచ్చింది. నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, శ్రీమతి ఇందిరాగాంధీలతో పనిచేసే అరుదైన అవకాశం వీరికి దొరికింది. వారు పదవిలో ఉన్న కాలంలో 2 యుద్ధాలను ఎదుర్కోవలసి వచ్చింది. 1 చైనా దురాక్రమణ, 2 భారత్పై పాకిస్తాన్ ప్రకటించిన యుద్ధం. వీరు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా పనిచేశారు. వీరు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. వీరిద్దరి మధ్య చక్కటి స్నేహబంధం ఉండింది. దేశ అత్యున్నత స్థానాన్ని ఆక్రమించిన రాధాకృష్ణన్ విశ్వవిఖ్యాత తత్వ గురువుగా భాసిల్లారు. రాష్ట్రపతిగా వీరు అతి నిరాడంబర జీవితాన్ని గడిపారు. తనకు కేటాయించిన 10,000 రూపాయల జీతంలో 2,500 మాత్రమే తీసుకొని మిగిలినది ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి నెల జమ చేసేవారు. అవిద్యను ప్రాళద్రోలటానికి కృషి చేసిన దార్శనికులు, మేధావులకే గురువు, సహజమైన గౌరవ వ్యక్తిత్వాన్ని కలిగిన ఆయన జీవితకాలంలో 100కు పైగా గౌరవ పురస్కారాలు పొందారు. 1954లో భారతరత్న అందుకున్నారు. హిందూ మతానికి ఆయన చేసిన సేవలకు గాను టెంప్లేషన్ బహుమతిని పొందారు. వీరు చాలా రచనలు కూడా చేశారు. గ్రేట్ ఇండియన్స్, హార్ట్ ఆఫ్ హిందూయిజం, ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఉపనిషత్స్, ద ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఇండియా అండ్ చైనా, కల్కి, ద ఫ్యూచర్ జనరేషన్. ఏది ఏమైనా గొప్ప జ్ఞాని, తత్వవేత్త, విద్యావేత్త అయిన రాధాకృష్ణన్ తమ జీవిత చరమాంకాన్ని కష్టంగా, బాధాపూరితంగా సాగించారు. ప్రపంచాన్ని తన వాక్చాతుర్యంతో మెప్పించిన వ్యక్తి తన చివరి దశలో మాటను కోల్పోయారు. తన జీవిత చివరి సమయాన్ని ఎక్కువగా పుస్తక పఠనంతో గడిపిన వ్యక్తి తన కంటి చూపును కోల్పోయారు. 1975లో స్వర్గగతి పొందారు. ఉపాధ్యాయుడిగా జీవనం ప్రారంభించి ప్రపంచ మేధావులకే గురువుగా ఎదిగిన, భారత ప్రథమ పౌరుడిగా ఎన్నిక కాబడిన మహనీయ వ్యక్తిత్వం గల రాధాకృష్ణన్ మన మధ్య లేకున్నా వారి స్ఫూర్తి, ప్రసంగాలు, రచనలు ఎప్పటికీ
తరతరాలకు సజీవంగా నిలిచి ఉంటాయి. ఒకటి 3వ శతాబ్దాల మధ్యకాలంలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు మన దేశంలో ఒక వెలుగు వెలిగాయి. ఇతర దేశాల్లో కనీసం పాఠశాలలు కూడా లేని కాలంలోనే మన దేశంలో విశ్వవిద్యాలయాలు వెలిశాయి. దేశ విదేశాల నుండి వచ్చి విద్యార్థులు విద్యను అభ్యసించేవారు. టిబెట్, చైనా, గ్రీస్, ప్యారిస్ లాంటి దేశాల నుండి విద్యార్థులు వచ్చేవారు. తక్షశిల విశ్వవిద్యాలయంలో 14 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం నెలకొంది. ప్రాంగణంలోనే 10 దేవాలయాలు ఉండేవి. ఒక ధ్యాన మందిరము, సరస్సులు, పార్కులు విస్తరించి ఉండేవి. 2000 మంది ఆచార్యులు, 10,000 మంది విద్యార్థులతో భాసిల్లింది. 3 అంతస్తుల్లో 9 మిలియన్ల గ్రంథాలతో అతి పెద్ద లైబ్రరీ ఉండేది. 1193లో భక్తియార్ ఖిల్జీ ఆ బౌద్ధ సన్యాసులను లైబ్రరీని సజీవంగా దహనం చేయించారు. ఆ గ్రంథాలయంలో 3 నెలల వరకు నిరంతరం మండింది. ఆ పొగ కొద్ది రోజుల వరకు ఆకాశంలో నల్లని మేఘంలా ఆవరించింది. కానీ ఇప్పుడు చదువుకున్న విద్యకు సమానమైన ఉద్యోగాలు లేక, ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు లేక యువతరం నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతుంది. మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే ఒక కలం, ఒక పుస్తకం, ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థి మాత్రమే సమాజాన్ని సమూలంగా మార్చగలదు. గత 6 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని కోల్పోతున్నాయి. విద్యార్థులు లేకపోవడం చేత ఉపాధ్యాయులను వేరే చోటికి సర్దుబాటు చేయడం, ఉపాధ్యాయులు లేకపోవడం చేత విద్యార్థులు తక్కువగా చేరడం, ఇలా ఓ విషవలయంగా మారిపోయింది. ప్రాథమిక పాఠశాలలకి మళ్ళీ పూర్వ వైభవం రావాలి. 1 నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలోనే మాతృభాషలో బోధన జరగాలని నా ఆకాంక్ష. నా అనుభవంలో తెలుసుకున్న విషయం ఏమంటే, విద్యార్థులకి మాతృభాషలో ప్రాథమిక స్థాయిలో బోధన అత్యంత అవసరం. విద్య అనేది భావోద్వేగపరమైనది కూడా. ఉపాధ్యాయుడు తన భావాలను తన భావోద్వేగంతో కలిపి మిళితం చేసి తన జీవిత అనుభవాలను క్రోడీకరించి చెప్పడం వల్లనే విద్యార్థులు చక్కగా అవగతం చేసుకుంటారు. అది ఆంగ్ల భాషలో అన్య భాషలలో సాధ్యపడదు. కేవలము మాతృభాషలోనే ఇలా సాధ్యమవుతుంది. కాబట్టి మాతృభాషలో బోధన అత్యంత ఆవశ్యకం. మరియు ప్రాథమిక పాఠశాలలు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇట్లు మీ గౌసియా హుసేన్వి.